నమస్తే, మనతో పాటు మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. అనే నామినేషన్ ఇలా ఉంటే గెలుపు ఎలా ఉండబోతుంది అసలు నవీన్ యాదవ్? అది మీరే చెప్పాలి ఎట్లా ఉంటుందో గెలుపు. ఇలా ఈడ మేము నిన్న మొన్నటి దాకా 50,000 మెజార్టీ అనుకున్నాం. ఈ జనాల అభిమానం, ఈ జనాల ఉత్సాహం చూస్తుంటే వీళ్ళంతా కూడా 100కి 100% జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు స్వతహాగా ఎంత కసితోటి వచ్చిర్రో, గత 15 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేసిరో ఆ కషంతా ఈ ఎలక్షన్లలో ఈ నియోజకవర్గం ప్రజలు తీర్చుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కారణం నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సంబంధించి బాకీ కార్డు పట్టుకొని ప్రతి ఇంట ప్రచారం చేస్తున్నాడు. దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళు ఎన్ని బ్యాకీలు ఉన్నాయో మీకు తెలుసు, మాకు తెలుసు. 10 సంవత్సరాలు ఒక్కొక్కరికి లక్షల కొద్ది రూపాయలు బాకీ ఉన్నారు. ముందు అది తీర్చినాక మా దగ్గరికి రమ్మనండి. పచ్చి మోసం చేసిర్రు. 8 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో దోసుక తిన్న వ్యక్తులు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడితే సిగ్గు లేకుండా ఇంకా ఓడి చెప్పాలి వాళ్ళకు. ఇవాళ ప్రజలంతా గమనిస్తున్నారు. వీళ్ళ కసి చూస్తే కానీ మనకు అర్థమవుతుంది. ఇది ప్రెజర్ తోటో పిలిస్తేనో వచ్చిన ప్రజలు కాదు. ఎంత కసితోటి వచ్చిర్రో, వాళ్ళు ఎంత అరేంజ్మెంట్ చేసిర్రో కనబడుతుంది. నేమే అన్న నవీన్ యాదవ్ కి డిపాజిట్లు కూడా రాని అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ప్రగడబాలు పలుకుతున్నారు. వాళ్ళ డిపాజిట్ వస్తుందేమో వాళ్ళని చూసుకోమనండి. నవీన్ యాదవ్ గురించి చూడు, ఇప్పుడు మీరే సాక్ష్యం కదా దీనికి. మేము చెప్తున్నాం, ఇంకోటో చేసేది కాదు. కాబట్టి వాళ్ళ డిపాజిట్ వాళ్ళకు వస్తుందా, ఉన్నలా ఊడిపోతుందా చూసుకోమని. ఫైనల్ గా ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకు? జూబ్లీహిల్స్ ప్రజలకు అభివృద్ధి కోరుకొని ఇంత కసితోటి నవీన్ యాదవ్ అయితే ఈడ పనిచేస్తారు. దానికి తోడు ముఖ్యమంత్రి ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. ఇప్పటికే దాదాపు 170 కోట్లతోటి అభివృద్ధి పనులు చాలా అయినాయి. సగాల వరకు వర్క్ జరిగింది. కాబట్టి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు తప్ప ఈ ఇదేమంటారు సానుభూతి మాత్రం ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు. మీకు కారు కావాలా, బుల్డోజర్ కావాలా అని చెప్పేసి కేటీఆర్ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. బుల్డోజర్ కావాలంటే వాళ్ళు దోచుకున్న దానికి, వాళ్ళు దాచుకున్న కాడికి బుల్డోజర్ పోతుంది. ఈడ అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ కారు బీరు అన్ని అప్పుడే పల్టీలు కొట్టిపోయింది. స్వయాన వాళ్ళ కూతురే చెప్తున్నది కదా, మా వాళ్ళు దోసుక తిన్నారు, 2 లక్షల కోట్లు నా వాటా వస్తుంది, నాకు ఏమని కవిత అడుగుతున్నది. మరి అది కావాలన్నా ఇది కావాలన్నా ప్రజలే నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ అన్న.